హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఇంకా ఇది సండే బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేచి హెడ్ బాత్, ఇంకా సండే కాబట్టి పెద్ద అంత హడావిడిగా ఉండదు. సో, మార్నింగ్ లేచి మాప్ పెట్టేసుకొని, ఇల్లు ఊడ్చి మాప్ పెట్టేసి నేను హెడ్ బాత్ చేసుకున్నాను. హెడ్ బాత్ చేసిన వెంబడి ఇంకా దీపం ముట్టిచ్చేసాను. దీపం ముట్టిచ్చినంక బయటికి ఇంకా ఇక్కడ ముగ్గు వేస్తున్నానండి. సో, ఈరోజు పెద్ద హడావిడిగా ఏముండదు. ఎందుకంటే అర్జున్ స్కూల్‌కి వెళ్ళడు. సో, ఆ హడావిడి ఉండదు. కానీ నార్మల్‌గా ఇంటి దగ్గర ఉంటే ఇంకా అర్జున్, వరుణ్ ఫుల్లు గోల చేసేస్తారండి. ఒక్క నిమిషం ఖాళీగా ఉండరు. వాడు వీడిని కొట్టడం, వీడు వాడిని కొట్టడం, ఇంకా ఇదే లొల్లి జరుగుతూ ఉంటుంది. వీనికి చెప్పడం, వానికి చెప్పడం, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు అనేసి ఇంకా వీళ్ళ గొడవతోనే సరిపోతుందండి సండే మొత్తము. ఆ హడావిడి ఉండదు. కానీ ఈ గోల మాత్రం సాటర్డే కాదు, సండే ఉంటుంది. సో, ఇంకా వాడు ఇంకా వన్స్ యూనిఫామ్ పిండడం వాషింగ్ మిషన్లో వేస్తాను. కానీ దానికి ఇంకా వాడు ఫుల్ బ్లాక్గా చేసేస్తాడు షర్ట్. ఇంకా నేను సపరేట్గా వాడి సాక్సులు, వాడి డ్రెస్సెస్ మొత్తము ఇంకా ఒక హాట్ వాటర్లో నానబెట్టి అందులో కొంచెం సర్పు అది వేసి నానబెట్టేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేస్తాను. ఇంకా 1 అవర్ అయిపోయాక ఒక 10 మినిట్స్ అలా వాడి డ్రెస్సు, వాడి సాక్సులు మొత్తం పిండేస్తాను. ఇంకా ఇక్కడ ముగ్గు వేయడం అయిపోయిందండి. ఇంకా సండే కాబట్టి స్పెషల్ ఈరోజు మా వారు కేజీ చికెన్ తెచ్చారు. సో, కేజీ చికెన్లో ఇంకా ఫ్రై చేసి కర్రీ చేయమన్నారు. సో, ఫ్రై అంటే ఇంకొకటేసారి నేను ఏం చేశానంటే నార్మల్గా కుక్కర్లో కేజీ చికెన్ మొత్తం కడుక్కొని కుక్కర్లో వేసేసుకున్నాను మొత్తము. ఇంకా కడిగి కుక్కర్లో వేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. దాంట్లో సరిపడినంత వాటర్ పోసాను. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసాను చికెన్లో. పోసి ఇంకా క్యాప్ పెట్టేశాను. ఆయిల్ వేయలేదు, సాల్ట్ వేయలేదు. ఓన్లీ ప్లెయిన్గా ఫస్ట్ చికెన్ని ఉడకబెట్టేశాను. ఒక 5 విజిల్ వచ్చే వరకు చికెన్ మొత్తాన్ని ఉడకపెట్టేశానండి నేను. ఇంకా 5 విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను. ఇంకా చికెన్కి అంటే గ్రేవీకి కావాలి, ఇంకా ఫ్రైకి కావాలి అనేసి నేను ఒక 4 ఆనియన్స్ తీసుకొని ఇక్కడ 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆలో 5 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా చికెన్ మొత్తం ఉడికిపోయింది. 5 విజిల్కి ఫుల్గా చికెన్ ఉడికిపోయింది. ఇంకా కుక్కర్ మూతను ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఆవిరి ఇలా వస్తుందో. సో, చికెన్ కంప్లీట్గా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇక్కడ చూసారా ఇలా అనేసరికి చికెన్ మొత్తం ఉడికిపోయింది. నేను చెప్పాను కదా కొంచెం ఫ్రై చేసి కొంచెం గ్రేవీ లాగా చేస్తాను అనేసి. ఫ్రై కోసం అనేసి నేను ఒక బౌల్లో చికెన్ మొత్తాన్ని తీసి పక్కన పెడుతున్నానండి. ఇంకా చికెన్ మొత్తం తీసి పక్కన పెట్టేశాను. ఆనియన్స్ కోసాను కదండి, ఆనియన్స్ బౌల్ పెట్టుకొని అందులోనికి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రైకి సరిపడినంత సాల్ట్ మొత్తాన్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అలా ఆనియన్స్ని ఫ్రై కానిచ్చేసాను. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేస్తానండి. కొంచెం ఘాట్ అవుతుంది అనేసి నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. సో, ఆల్మోస్ట్ ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇంకా అందులోనికి సరిపడినంత పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా పసుపు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. అందులోనికి నేను చెప్పాను కదండి బౌల్లో తీసి పెట్టుకున్నాను అనేసి ఆ చికెన్ మొత్తాన్ని ఇప్పుడు ఇందులో వేసేసాను. ఇందులో వేసేసి ఆల్మోస్ట్ చికెన్ ఫస్ట్ ఉడికిపోయింది. సో, ఇందులో ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 10 మినిట్స్లో మన ఫ్రై రెడీ అయిపోతుంది. సో, చికెన్కి సరిపడినంత కారం వేసాను. మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. మొత్తాన్ని ఒక 5 మినిట్స్ అలా కొంచెం ఫ్రై కానిచ్చేస్తాను. ఇంకా అందులోనికి సరిపడినంత ధనియా పౌడర్ని వేసాను. మొత్తాన్ని ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ ఫ్రై చేశాను. మళ్ళీ అందులోనికి సరిపడినంత చికెన్
చికెన్ మసాలా వేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇందులోనికి కొత్తిమీర కట్ చేసి లాస్ట్గా కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇంకా చెప్పాను కదా గ్రేవీకి అనేసి, ఆ ఉడకబెట్టిన వాటర్ అలా అందులోనికే సరిపడినంత కారం, సరిపడినంత పసుపు వేసాను. వేసి ఒక 10 మినిట్స్ అలా, 10 మినిట్స్ కాదు ఒక 5 మినిట్స్ అలా పెట్టేసాను. ఇంకా అందులోనికి సరిపడినంత ధనియా పౌడర్, ఇంకా కొత్తిమీర వేసి ఒక 10 మినిట్స్ అలా కొంచెం, అంటే మనం ఉప్పు కారం వేసాం కదా, అది మొత్తం పీస్లకి పట్టేటట్టు ఒక 10 మినిట్స్ అలా ఉడకపెట్టేసాను. ఇంకా ఆల్మోస్ట్ మన చికెన్ గ్రేవీ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇదండి పిక్. ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. సో 2 డేస్ అయింది వాషింగ్ మిషన్లో వేయక. ఇంకా మొత్తం బట్టలు మొత్తం అందులో వేసేసాను. చెప్పాను కదండి నా అర్జున్ది యూనిఫామ్ నేను చేతులతోనే పిండేస్తాను అనేసి, వాడు బాగా నల్లగా చేసుకుంటాడు. సో వాషింగ్ మిషన్లో వేసిన అది ఉతికనట్టు వచ్చేస్తుంది. సో అందుకనేసి హాట్ వాటర్లో నానబెట్టి ఒక 10 మినిట్స్లో వాడి స్కూల్ డ్రెస్, వాడి సాక్సులు పిండేస్తాను. వాడి నాప్కిన్ కూడా ఉంటుంది కదండి, అది కూడా పిండేస్తాను. ఇంకా 1 అవర్ అయిపోయిందండి, బట్టలు తీసి ఆరేస్తున్నాను. సో ఈరోజటి సింపుల్ బ్లాగ్ ఇదండి. ఎలా ఉందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి.